యేసు రాజుడా తలంపులెల్లా నా తపనంతా నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనంతా నీ చిత్తము చేయుటయే. అవును ప్రభా, నా ఆలోచన అంతా కూడా ప్రభా నీ చిత్త ప్రకారమే నడుచుకోవటమే నాయన. మా యజమానుడువైన దేవా నీకు వందనాలు. మీ దాసులుగా మీ దాసుడు అంటారుగా ప్రభా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధిస్తుండగా నాయన పరిశుద్ధుడా మీ చిత్త ప్రకారం జీవించే వారికి మేము ఉన్నట్టుకు సహాయం చేయండి ప్రభా అని మన యజమానుడైన యేసు ప్రభు దగ్గర మనం ఆరాధన చేస్తూ దేవుని కనపరుద్దాం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన అంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా. చదవమా నిన్నునే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించేదేవా, బలి అయి రక్షించేదేవా, పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా. యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనంతా నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా జీవించు దినములంతా ఉరికి పని చేసేదన్, జీవించు దినములంతా ఉరికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపనంతా నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా తండ్రి
సంతోషంగా సంతోషించి స్తుతి పాడేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూసేదన్, ఎప్పుడయ్యా నిన్ను చూసేదన్, నామది తప్పించెను, నామది తప్పించెను, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. మా దేశాన్ని కాపాడయ్యా, నా దేశమంతటిని పరిపాలించుమయ్యా. అవునయ్యా, మా దేశమంతటిని పరిపాలించుమయ్యా, పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, అరాచకం ఆగాలి, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే, నీ చిత్తం చేయుటయే, దేవా నీ చిత్తం చేయుటయే, యేసు నీ చిత్తం చేయుటయే. అవునయ్యా యేసయ్యా నీకు వందనాలు అయ్యా. మా జీవితం అంతా ప్రభా నాయన, ఇక మా ఆలోచనలు మా క్రియలు ప్రభా అన్ని కూడా ప్రభా నీ చిత్త ప్రకారమే మేము జీవించాలని ఆశపడుతున్నావు నాయన. అయ్యా పరిశుద్ధుల మా దేశాన్ని ఒక్కసారి నాయన జ్ఞాపం చేసుకోయ్యా. మా దేశాన్ని మీరే పరిపాలించండి ప్రభా. ఇదిగో ఈ మనుషులు పరిపాలన వ్యర్థం నాయన. అయ్యా ఇదిగో అరాచకాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి ప్రభా, ఘోరాలు జరుగుతున్నాయి దేశాల రాష్ట్రాల్లో ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి పాపం ఎక్కువైపోతుంది నాయన, ఇదిగో హత్యలు ఎక్కువైపోతున్నాయి ప్రభా, అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి నాయన. అయ్యా అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి ప్రభా, దొంగలు ఎక్కువైపోతున్నారు, వ్యభిచారులు ఎక్కువైపోతున్నారు అయ్యా. అయ్యా దేవా 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 దేశాన్ని కాపాడు ప్రభా, దేశాన్ని రక్షించయ్యా. యేసయ్యా మీరు రక్షించకపోతే ఎవరు దేశాన్ని కాపాడలేరు ఇంకా ప్రభా. అయ్యా మీరే ప్రభా రక్షించండి నాయన. దేశం కోసం మొరపెట్టినప్పుడు నాయన యోవేలు గ్రంథంలో ప్రభా యావల ప్రాంతం లేని దేశాన్ని రక్షించిన దేవుడు, దేశమా భయపడుకో సంతోషించి గంతులు వేయమని ప్రభా దేశాన్ని కాపాడిన దేవుడు ప్రభా. యేసయ్యా మేము కూడా మా దేశం కోసం ప్రార్థిస్తున్నాము నాయన, ఆరాధిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమామయుడా జీవాధిపతి అని దేవా, జీవము కలిగిన దేవా పరిశుద్ధుడా మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాపాడిన దేవా, రక్షించిన దేవా నీకు వందనాలు. మా ఉపవాస ప్రార్థనల్లో ఆరాధనలో ప్రభా తోడుగున్న దేవా నీకు వందనాలయ్యా. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకుండయ్యా, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆరోగ్యం దయచేయండి ప్రభా, ఆత్మతో నింపండి, వాక్యంతో నింపండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోవాలి, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా.
ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి చిత్తమైతే సహాయం చేయండి ప్రభా. మీకు మహిమకరంగా తండ్రి జరిగించండి నాయన. ఇదిగో ప్రభా ఈరోజు నాయన ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఈ పగటిపూట ఏర్పాటు చేసుకున్న ప్రార్థన ఈ మహిమకరంగా జరిగించండి నాయన. కొన్ని విషయాలు మాతో మాట్లాడి మా హృదయాలు మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందామండి. అందరం కూర్చుందాం నెమ్మదిగా. కొద్దిసేపు దేవుని వాక్యము, ఎక్కువసేపు చెప్పను కానీ కొద్దిసేపు మాత్రమే దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవా మాతో మాట్లాడు ప్రభువా అని మనం ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు విందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అలాగే మీ అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరు కూడా. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ప్రతిసారి అనుకుంటూ ఉంటా స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రార్థన ఏర్పాటు చేసుకుందాం. అనేక మంది ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా ఏర్పాటు చేసుకుని దేశం కోసం ప్రార్థన చేయాలని ఒక ఆలోచన ప్రతిసారి వస్తూ ఉంటుంది. కానీ అలాగే జరిగిపోతూ ఉన్నాయి సంవత్సరాలు. అందువల్ల ముందుగానే దేవుడు నాకు ఆలోచన ఇచ్చి మనం ఏర్పాటు చేసుకున్న ఈ ఉపవాస ప్రార్థనలోనే ఇది రావటం మనకి ఎంతో మంచిది. దేశం కోసం ప్రార్థన చేయటం మనకు ఎంతో సంతోషకరం, ఆనందకరం. కొన్ని విషయాలు మనం చూసినట్టయితే దేశానికి స్వాతంత్రము రావటానికి అసలు దేశానికి స్వాతంత్రము రావటానికి కారణం ఏంటి? అసలు దేశానికి ఎందుకు స్వాతంత్రం వచ్చింది? అంతకుముందు దేశానికి స్వాతంత్రం లేదా అని మనం గమనించినట్టయితే దేశానికి స్వాతంత్రం ఉంది. సొంతగానే బ్రతికారు చాలా కాలం, కొన్ని వందల సంవత్సరాలు. మన ఇండియా వాళ్ళు, భారతదేశం వాళ్ళు చాలా స్వతంత్రంగానే బ్రతికారు కొన్ని సంవత్సరాల పాటు. ఒక విషయం చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో మన దేశంలో ఉన్నంత సంపద ఏ దేశంలో కూడా లేదు. మన దేశంలో ఉన్న సంపద, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, రకరకాల వ్యాపారాలకు సంబంధించిన ప్రతిదీ కూడా మన దేశంలో ఉన్నది. మన దేశం అభివృద్ధి చెందిన దేశం మన దేశం. అలాంటి దేశంలోకి ఈ బ్రిటిష్ వాళ్ళు చొరబడ్డారు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చిందంటే వాళ్ళు ముందుగానే ఒక పన్నాగం వేసుకున్నారు, ఒక ఆలోచన చేశారు. ఈ విధంగా ఇండియాలో అన్నీ ఉన్నాయి, సంపద అంతా ఉంది. కాబట్టి ఇండియాని మనం ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలి. ఇండియాని ఎలాగ స్వాధీనం చేసుకొని అక్కడ సంపద అంతా మన దేశాన్ని తీసుకుపోవాలి అని ఒక ఆలోచన చేసి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేస్తాం మీ దేశంలో అని వచ్చారు. వచ్చి ఆ సూరత్, గుజరాత్లో సూరత్, మద్రాసు, కలకత్తా, ముంబై ఈ పెద్ద పెద్ద నగరాల్లో ముందు వాళ్ళు తిష్ట వేశారు. వాళ్ళు పత్తి కావచ్చు, లేకపోతే పట్టు కావచ్చు, ఆ సుగంధ ద్రవ్యాలు కావచ్చు, వ్యాపారం చేస్తూ కొన్ని వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా వాళ్ళు దేశంలో వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళు స్థిరపట్టం మొదలుపెట్టారు. వాళ్ళు దాదాపు 1600 సంవత్సరాలు వచ్చారు. వాళ్ళు 16 క్రీస్తు జన్మించిన తర్వాత, చనిపోయిన తర్వాతే 1600 సంవత్సరాన బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారు. వచ్చి వాళ్ళు అప్పటి నుంచి గమనిస్తూ ఉన్నారు, ఏం చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చిన సమయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం కూడా మనం తెలుసుకోవాలి కొన్ని విషయాలు, అందుకు చెబుతున్నాను. వచ్చిన సమయంలో మొఘలు సామ్రాజ్యం, మొఘలులో ఉంటారు, మనం చదువుకున్న పుస్తకాలు ఉంటాయి. మొఘలు సామ్రాజ్యం అనేది ఏలుబడిలో ఉంది. మొఘలులు పరిపాలిస్తున్నారు ఇండియాని ఆ రోజుల్లో, క్రీస్తు శకం 1600 సంవత్సరంలో. ఆ పరిపాలిస్తున్న రోజుల్లో వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళు బాగానే పరిపాలిస్తూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మొఘలుల పరిపాలన కుంటుపడిపోయింది. వాళ్ళు పరిపాలన తగ్గిపోయి వాళ్ళకి పరిపాలనలో చాలా లోపాలు వచ్చేసి ఆ పరిపాలన తగ్గిపోవడం ప్రారంభించింది. తగ్గిపోవడం ప్రారంభించిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పరిపాలన పడిపోతుందో దేశంలో అంతర్యుద్ధం మొదలైపోయింది. కొన్ని గ్రూపులు తయారయ్యి ఆ గ్రూపులు ఆధిపత్యం కోసం మేము పరిపాలించాలి అని. ఎందుకంటే అసలు వాడు పడిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు లేస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అంతే, దేశంలో రాష్ట్రంలో జరుగుతుంది కూడా అంతే. ఆ గ్రూపులు తయారైపోయి కొట్టుకున్న పరిస్థితుల్లో ఇది అదునుగా చూసి ఆ కోతి గాని వచ్చి అటు కొద్దిగా అటు పంచి ఇటు పంచి మొత్తం తినేస్తల్లా ఆ విధంగా చేసి ఆ గ్రూపులను కూడా
పక్కకు నెట్టేసి అది అదునుగా చేసుకుని పరిపాలన చేయడం ప్రారంభించారు. చిన్నగా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు ఇండియాని. ఆధీనంలో తీసుకొని వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టి పూర్తిగా ఇకన అంతా కూడా వాళ్ళ హస్తాల్లో తీసుకున్నారు. మన దేశంలో ఉన్న సంపద అంతా కూడా వాళ్ళు బ్రిటిష్ దేశానికి పంపించుకుంటున్నారు. అన్ని సంపదలు చివరికి కోహినూర్ అనే వజ్రం ఉంటది. ఆ కోహినూర్ అనే వజ్రం కూడా అది చాలా విలువైన వజ్రం అది. అది మన ఇండియాకు సంబంధించింది. అది కూడా తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మ్యూజియంలో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా రావటానికి వీలు. ఎందుకంటే వాళ్ళు అలా తీసుకెళ్ళరు కాబట్టి మనం వెళ్లి తీసుకునే అవకాశం కూడా లేదు ఇకన. వాళ్ళు ఇలాంటివన్నీ విలువైనవి కూడా తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో పెట్టుకొని వాళ్ళు దేశాన్ని కొల్లగొట్టారు. దాదాపు 200 సంవత్సరాల పాటు 200 సంవత్సరాల పాటు మన దేశ ప్రజల్ని బానిసలుగా చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన దేశానికి మన దేశ ప్రజల్ని 200 సంవత్సరాలు ఏలుబడి చేశారు. బానిసలుగా కొరడాలతో కొడుతూ వాళ్ళ ఇష్టానుసారం పని చేయించుకుంటూ, పని చేయకపోతే కొట్టటము, వాళ్ళ ఇష్టానుసారం హింసించటము, ఈ విధంగా 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో ఇండియా మగ్గిపోయింది. అయితే ఈ మగ్గిపోతున్న పరిస్థితుల్లో కొంతమంది నాయకులు ఆలోచన చేశారు. అరే ఇలాగ మనము వాళ్ళెవరో మన దేశానికొచ్చి మన మీద పరిపాలన చేస్తుంటే మనం ఎందుకు ఈ విధంగా తగ్గిపోవాలి? వాళ్ళ కింద ఎంతకు మనం లోబడాలి అని ఆలోచన చేసి కొంతమంది నాయకులు లేచారు. ఒక్కొక్కళ్ళు లేస్తుంటే వాళ్ళని అణిచివేయడం చూస్తున్నారు కానీ వాళ్ళు ఏమాత్రము తగ్గిపోకుండా మొట్టమొదటిగా గాంధీ తాత అంటారు కదా! మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అంటారు ఆయన్ని. జాతి పిత అని కూడా అంటారు ఆయన్ని. ఆయన లేచి ఉప్పు సత్యాగ్రహం అని, హింస లేకుండా ఉద్యమం అని, చెడు భారత్ అని, అంటే భారత్ నుంచి వెళ్ళిపోండి అని ఈ విధంగా కొన్ని కొన్ని ఉద్యమాలు చేసి వాళ్ళ మీదకి వాళ్ళని గలిబిలి చేయటానికి, వాళ్ళని కలవరం చేయటానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ వచ్చాడు. ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మి వచ్చింది. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అని, ఇంకా కొంతమంది సుభాష్ చంద్రబోస్ అని చాలామంది నాయకులు వచ్చి ఎవరు పార్టీ కూడా ఉద్యమం చేస్తూ ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ అయితే ఆయన కొంతమంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని చాటుగా గెరిల్లా యుద్ధం చేసినట్టుగా బ్రిటిష్ వారి మీద యుద్ధం చేయటము, ఈ విధంగా రకరకాలుగా ఆ నాయకులు కొంతమంది లేచి భగత్ సింగ్ యవ్వనస్తుడు, చాలా యవ్వన కాలంలో భగత్ సింగ్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ తిరుగుబాటు చేసాడో ఫలించింది కానీ అతన్ని వాళ్ళే ఉరిదీసి చంపేశారు. ఆ విధంగా రకరకాలుగా త్యాగాలు చేశారు చాలామంది నాయకులు. వాళ్ళ త్యాగాల వలన 200 సంవత్సరాల తర్వాత ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 200 సంవత్సరాల తర్వాత 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇండియా వాళ్ళే పరిపాలిస్తూ, నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అలాగా వాళ్ళు మన ఇండియా వాళ్ళు పరిపాలిస్తూ వస్తున్నారు. అంటే దేవుడు ఎందుకు ఈ మాటని మనతో మాట్లాడుతున్నాడు? ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి 79 సంవత్సరాలు, ఇప్పటికి 78 సంవత్సరాలు అయిపోయి 79వ సంవత్సరము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఇన్ని రోజులు మనకు స్వాతంత్రం వచ్చిందనమాట. అంతకుముందు ఎక్కడ ఉన్నామంటే బంధకాల్లో ఉన్నాం. అంతకుముందు ఎలా ఉన్నామంటే బాగానే ఉన్నాం. గమనించండి, బైబిల్‌లో కూడా మనం చూసినట్టయితే మొట్టమొదట్లో ఆదాము అవ్వను చేసినప్పుడు దేవుడు బాగానే ఉన్నారు. దేవుని వాక్యం మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం చూద్దాం ఒక మాట. ప్రసంగి గ్రంథంలో మనుషులు మొట్టమొదట ఎలాగున్నారు అనే మాట దేవుడు మాట్లాడతాడు. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతాను. ఇదిగో ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనుషుల్ని బాగానే పుట్టించాడు. మొట్టమొదట ఆదాముని అవ్వని దేవుడు బాగానే పుట్టించాడు. కానీ వాళ్ళు కొంతకాలం బాగానే ఉన్నారు, కొంతకాలం సమృద్ధిగానే ఉంది. కానీ ఆ తర్వాత ఏమైందంటే సాతాను చేత ప్రేరేపించబడి సాతాను ఏలుబడి కిందకి వెళ్ళిపోయాడు. మరణం అనేది వాళ్ళ మీద ఏలుబడి చేసిన పరిస్థితులు వచ్చినాయి. అంటే పూర్తిగా సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం అందరం కూడా ఆదాము వాళ్ళు చేసిన పాపం వల్ల మనం అందరం కూడా మరణం మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. అంటే దాదాపు ఇంతవరకు కూడా మనం సాతాను బంధకాలు కొనసాగుతూనే ఉన్నాం. కొంతమంది రక్షించబడ్డారు కానీ కొంతమంది చాలామంది కూడా ఇంకా సాతాను కబంధ హస్తాల్లోనే బంధించబడి ఉన్నారు. స్వతంత్రం అనేది రాలేదు. చాలామంది స్వతంత్రం రాలేదు.
స్వతంత్రం వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆత్మీయంగా ఈ లోకానుసారం కాదు గాని, ఆత్మీయముగా స్వతంత్రం వచ్చింది ఎవరికయ్యా అంటే రక్షణ పొందిన వారికి స్వతంత్రం వచ్చింది ఆత్మీయంగా. గమనించినట్టయితే యేసు ప్రభు యూదులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదులతో మాట్లాడుతూ ఒక మాట నేను చదువుతాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును అన్నాడు. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. సత్యము గ్రహించాలి మీరు. మీలో నా వాక్యం ఉంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. అంటే వాళ్ళు అంటారు మేము స్వతంత్రులమే అంటారు. స్వతంత్రులు ఎలా అవుతారు దేవుని వాక్యం లేకుండా? సత్యం మీలో లేకుండా, దేవుని వాక్యం మీలో లేకుండా మీరు స్వతంత్రులు ఎలా అవుతారు అని యేసు ప్రభువు మాట్లాడతాడు. అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే దేవుని వాక్యం మనలో ఉంటే మనం స్వతంత్రులమే. దేవుని సత్యం మనలో ఉంటే మనం స్వతంత్రులమే కానీ మనకు స్వాతంత్రం వచ్చినట్టే. కానీ దేవుని వాక్యం మనలో లేకపోతే మనం ఇంకా స్వతంత్రులు కాలేదు. ఇంకా మనం సాతాను బంధకాలను ఉన్నాం. అక్కడ మనం చూసినట్టయితే ఆ మాట యేసు ప్రభువు మాట్లాడుతూ అంటాడు, మీరు ఎవరు కుమారులు అనే దాని గురించి మాట్లాడుతూ 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుంచి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడను అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమనే చెబుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని మాట్లాడుతూ మీరు అతని కుమారులు అంటాడు. మీరు సాతాను కుమారులు, మీ తండ్రి సాతాను, అపవాది మీ తండ్రి అంటాడు. ఎందుకంటే మాట అంటున్నాడు, మీరు ఇంకా స్వతంత్రులు కాలేదు, మీరు స్వతంత్రం సంపాదించుకోలేదు, మీరు ఇంకా సాతాను బంధకాల్లో ఉన్నారు. వీళ్ళు అబద్ధం ఏలుబడి చేస్తుంది, అసత్యం ఏలుబడి చేస్తుంది, అన్యాయం ఏలుబడి చేస్తుంది, మీరు పాపంలో ఉన్నారు కాబట్టి మీరు తండ్రి అపవాది అంటున్నాడు యేసు ప్రభు. అంటే మనలో చాలా మందిని కూడా ఎందుకు ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే మనలో చాలా మంది కూడా ఇంకా మన తండ్రి అపవాదిగానే ఉన్నాడు. అపవాది కుమారులుగా, అపవాది కుమార్తెలుగా ఉన్నారు చాలామంది కూడా. ఇంకా విడుదల పొందలేదు. ఇంకా స్వతంత్రం మనకు రాలేదు. స్వతంత్రం వస్తేనే మనం దేవుడు అంటున్నాడు, మీరు సత్యమును గ్రహిస్తారు. మీలో స్వతంత్రం రావాలంటే మీలో వాక్యం ఉండాలి. మీలో నా వాక్యం ఉండాలి, మీలో సత్యం ఉండాలి. మీలో లేవు కాబట్టి మీలో స్వతంత్రం ఇంకా రాలేదు. ఈరోజు మనం గమనించినట్టయితే మన దేశంలో కూడా దేవుని బిడ్డారా గమనించినట్టయితే స్వతంత్రం అనేది పూర్తిగా కోల్పోయింది. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నా, స్వతంత్రం వచ్చిన దేశానికి కాదంటలేదు కానీ మనం చూస్తున్న పరిస్థితులు గమనిస్తున్న సంఘటనలు గమనిస్తుంటే బ్రిటిష్ వారి ఆత్మలు ఇక్కడ పనిచేస్తున్నాయి. నేను అంటున్నాను, బ్రిటిష్ వారి ఆత్మలు ఇంకా ఈ దేశంలో పనిచేస్తూనే ఉన్నాయి. వారి ఆత్మలు పట్టిన వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు, దేశాన్ని గలిబిలి చేస్తూ ఉన్నారు, దేశాన్ని హత్యలకు ప్రేరేపిస్తూ ఉన్నారు, అన్యాయానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. దేశంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా సరిగా పనిచేయటం లేదు. న్యాయ వ్యవస్థ పనిచేయటం లేదు, పోలీస్ వ్యవస్థ పనిచేయటం లేదు. ఏ వ్యవస్థ కూడా మానవ వనరుల శాఖని మానవ వనరులకి సంబంధించి ఒక శాఖ ఉంటుంది, వాళ్ళు పనిచేయటం లేదు. మనుషులు చచ్చిపోతుంటే, రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటే, చిన్న చిన్న పిల్లల మీద అగాత్యం చేస్తుంటే ఏమైనా వీళ్ళందరూ కూడా దేశాన్ని కాపాడవలసిన వాళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, వీళ్ళందరూ ఈ కాపాడవలసిన వ్యవస్థలు అలాగ ఉంటే దేశం ఎటుపోతుంది? ఇకన దేశం ఏమైపోతుంది? దేశం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకా పట్టించుకునే పరిస్థితి ఎవరు లేకపోతే, కాపాడవలసిన వాళ్ళే పోలీసులే కాపాడుకుంటూ మాకు ఎందుకు లేని విడిచిపెడితే దేశం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేశానికి స్వతంత్రం రాలేదని నేను అంటున్నాను. కాబట్టి బ్రిటిష్ వారి ఆత్మలు, బ్రిటిష్ వారి ఏలుబడి ఇంకా కొనసాగుతున్నాం దేశంలో. కాబట్టి ఇవన్నీ కూడా మనం వీటి కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి. దేశంలో అన్యాయం ఎక్కువైపోతుంది. క్రైస్తవులను హింసిస్తున్నవారు, గొప్ప గొప్ప సేవకులను చంపుతున్నారు. గొప్ప గొప్ప సేవకులు, తెలివి జ్ఞానం కలిగిన వారు, వారు నోరు తెరిచి మాట్లాడితే అనేక రక్షణ పొందుతారు. అలాంటి వారిని ఈ మధ్యకాలం చంపేస్తూ ఉన్నారు. అన్యాయం ఎక్కువైపోతూ ఉంది. ఎలక్షన్ కమిషన్, దేశానికి ఖచ్చితంగా ఎలక్షన్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ కూడా అమ్ముడు పోయి పూర్తిగా కూడా గలిబిలి చేసిన పరిస్థితుల్లో నేను ఒక వార్త వచ్చి చూసింటారు మీరు. హర్యానాలో ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగిందంట. హర్యానాలో ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగితే ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఒక అతను ఓడిపోయాడు, ఒక అతను గెలిచాడు. ఎవరికైనా సహజంగా ఉంటుంది కాబట్టి ఆ ఓడిపోతున్న అతను ఏమంటున్నాడంటే, నేను గెలవాలి ఖచ్చితంగా,
నేను ఓడిపోవటానికి వీలు లేదు. ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది ఓట్లు వస్తాయని అని కోర్టుకేసాడు. కోర్టుకేస్తే 2000 అంటే పోయిన ఎలక్షన్‌కన్నమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ జరుగుతుంది కదా! ఉన్నారు కదా! అలాగా పోయినసారి 2023 అట్లా జరిగింది అలాగా. అప్పటి నుంచి కోర్టులో కొనసాగుతూనే ఉంది. చివరికి ఏ కోర్టు చిన్న కోర్టులు పట్టించుకోకపోతే సుప్రీం కోర్టుకెళ్ళాడు. సుప్రీం కోర్టుకెళ్ళిన తర్వాత ఆ సుప్రీం కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే, మీరు అక్కడ జరిగిన ఈవీఎంలో జరిగిన ఆ ఎలక్షన్‌లో ఏమైతే ఉన్నాయో ఓట్లు ఏమైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టండన్నారు. అన్నీ తీసుకొచ్చి సుప్రీం కోర్టులో పెడితే, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల దగ్గర లెక్కేస్తే ఓడిపోయిన వాడు గెలిచాడు. గెలిచిన వాడు మళ్ళీ ఓడిపోయాడు. అంటే అంత అన్యాయముగా జరిగిందని సుప్రీం కోర్టు తేల్చిందనమాట. అంటే వాళ్ళు సొంతంగా ఏసి ఓట్లు సొంతంగా ఏసి వాళ్ళు గెలిచారని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అది కోర్టు దగ్గరికొచ్చేలకి ఏమైంది? ఓడిపోయిన వాడు మళ్ళీ ఆర్డర్ ఇచ్చేసింది. అతన్ని కొట్టివేసి, అతన్ని ఓడిపోయి చేసి, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని గెలిచినట్టు ప్రకటించండి అని వాళ్ళకి చెప్పినప్పుడు, ఆ ఓడిపోయిన అతను మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఇలాగో ఎందుకు మాట్లాడుతున్నానంటే, అన్యాయం ఏలుబడిపోతుంది. ఎలా కాపాడవలసిన వారే మోసం చేస్తూ ఉన్నారు దేశానికి. దేశ ద్రోహులుగా మారిపోతున్న పరిస్థితి చాలా మంది ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం దేశం కోసం ఎంతైనా ప్రార్థన చేయాల్సిన అవసరం మనకున్నదే. కాబట్టి మనం గమనించినట్టయితే ఒక మాట చూసినట్టయితే బైబిల్‌లో యోవేలు గ్రంథం ఉంటది. యోవేలు అనే ఒక ప్రవక్త ఒక గ్రంథం రాస్తాడు. నేను చెబుతాను జాగ్రత్తగా, మనకు సమయం లేదు కానీ చెబుతాను జాగ్రత్తగా వినండి. ఆ గ్రంథం రాసినప్పుడు ఆ గ్రంథంలో మనం చదువుకుంటూ పోతే అక్కడ ఏం రాయబడి అంటే దేశం ఒక పక్క నుంచి నాశనం అయిపోతూ ఉంటది. దేశం మీద చీడ పురుగులు వచ్చేస్తాయి. గొంగళి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న పురుగులు వచ్చేసి దేశాన్ని నాశనం చేసి, పంటలు నాశనం చేసి, దేశమంతా ఎక్కడ ఆహారం లేకుండా చేస్తూ ఉంటాయి. ఆహారం లేకుండా చేస్తూ ఉంటే, అప్పుడు ఇక్కడ యోవేలు అనే ప్రవక్తని దేవుడు లేపుకొని, ఆ యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఎంతకాలం అలాగ ఉంటారు? నిద్రపోతుల వలె ఉంటారు. మీరు మత్తుగా ఉంటారు మీరు. ఈ మత్తు వదిలి ప్రార్థన చేయండి. దేశం ఒక పక్క నాశనం అయిపోతుంది అని చెప్పినప్పుడు, ఆ యోవేలు ప్రవక్త మాటలు విని అనేక మంది కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలు మత్తు విడిచిపెట్టి, వాళ్ళ ఆలోచన విడిచిపెట్టేసి దేవుని సన్నిధికొచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులు బలిపీఠం దగ్గర నుంచొని ప్రసంగం చేసే సేవకులు కూడా వాళ్ళందరూ కలిసి కన్నీటితో మొర్రపెట్టినప్పుడు ఆ మొర్ర దేవుడు ఆలకించి ఆ యోవేలు గ్రంథంలో మనం చూసినట్టయితే ఒక మాట చదువుదాం. యోవేలు గ్రంథము దేవుడు ఆ ప్రార్థన ఎందుకంటే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేశం ఒక పక్క నుంచి నాశనం అయిపోతుంటే మాకెందుకులే అని పట్టించుకోకుండా చాలామంది ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేశమా నువ్వు భయపడొద్దు, సంతోషించు, ఆనందించు అని యోవేలు గ్రంథములో దేవుని వాక్యం రాయబడి ఉంటది. ప్రజలందరూ కూడా దేశం కోసం ప్రార్థన చేస్తారు. ప్రజలందరూ కూడా దేశం కోసము కన్నీటితో మొరపెడతారు. చూద్దాం ఒకసారి ఆ మాట. మూడో అధ్యాయంలో ఉంటుంది చూడండి ఒకసారి ఆ మాట. దేశమా, దేశమా, దేశమా అని ఉంటుంది చూడండి ఒకసారి. దేశమా సంతోషించి ఆనందించు, గంతులు వేయి. అని అక్కడ రాయబడి ఉంటుంది. యోవేలు గ్రంథంలో చూడండి ఒకసారి ఆ మాట ఎక్కడ రాయబడి చూడండి. మీ బైబిల్ లేదా? నా బైబిల్‌లో ఉంది. 2వ అధ్యాయంలో 21వ వచనం చూడండి ఒకసారి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి. గడ్డి బీలలో పచ్చికలు మొలుచును. చెట్లు ఫలించును. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. మరలా ఎందుకు ఇలాగ దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయండి. యెహోవా మీకు న్యాయం చేశాడు. యెహోవా మీకు గొప్ప కార్యములు చేశాడు అని మనుషులతోటి, పశువులతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేశం మరలా చిగురించింది. దేశం మరలా బాగొచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే ప్రార్థన చేశారు కాబట్టి. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన దేశాన్ని కాపాడుతాడు దేవుడు. ఒక్క ఒక్క ఒక ప్రాంతం వారు ప్రార్థన చేసినప్పుడు దేశం అంతా కాపాడాడు దేవుడు. ఎవరో దేశం అంతా ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. దేశంలో కొన్ని ప్రాంతాలలో ప్రార్థన చేస్తే దేవుడు దేశాన్ని కాపాడుతాడు. నెబుకద్నెజరు ఉన్న రోజుల్లో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు ద్వారా దేశాన్ని కాపాడాడు దేవుడు.
వాళ్ళ ముగ్గురు చేసిన అద్భుతాల ద్వారా దేశాన్ని కాపాడాడు దేవుడు. దేశానికి రక్షణ ఇచ్చాడు దేవుడు. కాపాడటమే కాదు, నెబుకద్నెజరు రాజు మారిపోయాడు. ఆ రాజు నోటి ద్వారా దేశం అంతా యేసు ప్రభువుని నమ్ముకోండి మీరు, ఎవరు ఇంకా వేరెవరు నమ్మకవద్దు మీరు అని చెప్పి ఒక రాజు ప్రకటన చేశాడు. ఎందుకంటే ఎంతోమంది చేయాల్సిన అవసరం లేదు. మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే మన గ్రామం మార్పు చెందిద్దాము. మన గ్రామంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరుచుకున్నాడు, ఎందుకు దేవుని బిడ్డగా ఉన్నామంటే మన గ్రామం కోసం ప్రార్థన చేయమని. లేకపోతే ఎందుకు మనం రక్షించుకున్నాడు దేవుడు? ఈ సంఘంలో మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నన్ను తీసుకున్నాడు ఎందుకు రక్షించుకున్నాడు? ఈ సంఘం కోసం ప్రార్థన చేయమని. అయితే గ్రామంలో ఎందుకు ఏర్పరుచుకున్నాడు? ఒక దాసుడుగా గ్రామం కోసం ప్రార్థన చేయమని. చేయాలి, మనం చేస్తున్నాం. మనం చేస్తూ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. అదే తొందరగా చేయొచ్చు, ఆలస్యంగా చేయొచ్చు, దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి చాలామంది కూడా ఇంకా సాతాను బంధకాల్లో మగ్గిపోతూ ఉన్నారు. రిఫరెన్స్ చెప్పకుండా కొన్ని మాటలు నేను త్వరగా చెబుతాను. సేనా దైముని పట్టినవాడు, సేనా దైముని పట్టినవాడు కొన్ని సంవత్సరాల నుంచి సమాధుల్లో సాతాను బంధకాల్లో ఉన్నాడు. దయ్యాలు పట్టిన వాడిగా ఉన్నాడు. దాదాపు 2000 దయ్యాలు పట్టిన వాడి పీడిస్తున్నాడు. అలాగ పీడించబడుతూ వాడు గాయపరుచుకుంటూ ఒళ్ళంతా రాళ్ళతో కొట్టుకుంటూ కేకలు వేస్తూ అలాగ భయంకరంగా ఉన్నప్పుడు ప్రజలు ఎవరైనా దగ్గర పోతా ఉంటే భయపడుతూ ఉన్నారు. గొలుసులతో బంధిస్తే గొలుసు అలాగ తెంపేసుకుంటున్నాడు, ఇనుప గొలుసులు కూడా తెంపేసుకుంటున్నాడు. అలాంటి సాతాను బంధకాల్లో ఉన్న వ్యక్తిని దేవుడు యేసుప్రభు వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు, అతన్ని గద్దించినప్పుడు, అతనితో దయ్యాలను గద్దించినప్పుడు ఆ 2000 దయ్యాలు పందుల్లోకి వెళ్ళిపోయి ఆ పందులన్నీ సముద్రంలో పడి చనిపోయినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అది మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి మాటలు. అంటే దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, బంధకాల్లో ఉన్నారని విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా ఈ బంధకాలు, ఇంకా ఏ బంధకాల్లో మనం ఉన్నామో, ఏ అలవాట్లు మనలో ఇంకా బయటికి పోకుండా ఉన్నాయో, ఇంకా దానివల్ల మనము సాతానికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామో, అన్నీ బాగానే ఉంటాయి మనలో. భక్తి ఉంటుంది, కొన్ని బాగానే ఉంటాయి, మంచి అలవాట్లు ఉంటాయి. కానీ ఏదో ఒక్క దాని ద్వారా మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఏదో ఒక్క పని వల్ల మనము సాతానికి కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. అది కూడా మనం తీసివేసుకుంటే దేవునితో రాత్రికాలం దేవుడు మనతో మాట్లాడాడు కదా, దేవునితో సహవాసం చేసే వరకు మీరు ఉండాలంట. మనం యేసుప్రభుతో సహవాసం చేస్తే ఆయనతో సహవాసం చేయటం అంటే అది చాలా మంచి విషయం అది. ఎందుకంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా, మేము ఆ యేసుప్రభుతో సహవాసం చేస్తే నేను ఆయనలాగానే ఉండాలి, ఆయన వల్ల ఆయన పోలిని నడుచుకోవాలి. ఆయన ఎలా శ్రమలు పొందాడో అలాగనే శ్రమలు పొందాలి. ఆయన ఎలా పునరుద్ధానం తిరిగి లేచాడో నేను ఎలా తిరిగి లేవాలి అని ఆయన వలే నేను ఉండాలనుకోండి. ఎందుకంటే ఆయనతో అనుభవం, ఆయనతో సమాన అనుభవం నేను కలిగి ఉండాలి. ఎందుకు దేవుడి మాట మాట్లాడుతూ మనము కూడా అలాంటి అనుభవం కలిగి ఉంటే ఈ లోక బంధకాలను మనల్ని ఏం చేయవు. సాతాను బంధకాలు మనల్ని ఏం చేయవు. వాడు ఎంత బెదిరించినా మనం భయపడం. ఎందుకంటే దేవునితో సహవాసం చేస్తే దేవుడు మనతో ఉంటాడు కాబట్టి, మన ప్రక్కన ఉంటాడు కాబట్టి మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. నడుము వంగిపోయిన స్త్రీ ఉంటుంది. నడుము వంగిపోయిన స్త్రీ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి లేవలేకుండా ఉంటుంది. ఆమె అనుకుంటుంది ఏదో బలహీనత అనుకుందేమో. ఒకరోజు దేవునితో, ఆమె ప్రతిరోజు దేవుని సన్నిధికి పోతూనే ఉంటుంది. ఒకరోజు దేవుని సన్నిధి యేసుప్రభు ప్రాంతానికి వెళ్ళి ఆ చర్చిలోకి వెళ్ళి చూసినప్పుడు ఆమె నడుము వంగిపోయి నడుస్తూ ఉంది. యేసుప్రభుకి అర్థమైపోయింది ఈమె దయ్యం పట్టిందని. దయ్యం పట్టినందుకు నడుము వంగిపోయింది ఆమెకి. కాబట్టి యేసుప్రభు వెంటనే వెళ్ళి ఆమెను తాకినప్పుడు వెంటనే ఆమెలో ఉన్న దయ్యం పారిపోయి చక్కగా లేచి నిలబడినట్టుగా వాక్యం చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అలాగే నిలబడినప్పుడు చాలామంది సణుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటారు. ఇది ఈ రోజు విశ్రాంతి దినం అయితే ఈ రోజును బాగు చేయటం ఏంటి అన్నప్పుడు ఆమె సాతాను కట్ల చేత కట్టబడి ఉంది. ఆమె కొన్ని సంవత్సరాల నుంచి సాతాను కట్ల చేత కట్టబడి బంధించబడి ఉంది ఆమె. కాబట్టి అలాంటి వాడిని విడిపించవద్దా, నేను వచ్చింది అందుకే కదా అంటాడు దేవుడు. కాబట్టి యేసుప్రభు లోకానికి వచ్చింది ఎందుకంటే సాతాను కట్ల చేత కట్టబడిన వాడిని విడిపించడానికి, ఆ బంధకాల నుంచి విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చినట్టుగా చూస్తాం వాక్యంలో. మనం ఒక వాక్యం మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన వారి హృదయములు గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడానికి, ఈ విధంగా యేసుప్రభు లోకానికి దిగి వచ్చినట్టుగా దుఃఖక్రాంతులను ఓదార్చడానికి, వారి కన్నిటిని నాట్యముగా మార్చడానికి దేవుడు యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈ దేశము ఎలాగైతే మొట్టమొదటిగా బాగున్న దేశము, తర్వాత బంధకాల్లోకి వెళ్ళిపోయి,
తర్వాత మళ్ళా బంధకాల నుంచి విడిపోయి మళ్ళా విడిపించబడి బాగా అయింది మళ్ళీ దేశము. బాగైన దేశాన్ని మరలా పాడు చేస్తున్నారు నాయకులొచ్చిన తర్వాత. చాలామంది కొన్ని సంవత్సరాలు బాగానే పరిపాలించారు కానీ, న్యాయంగానే జరిగినియి కానీ, ఈ మధ్య కాలం కొన్ని సంవత్సరాల నుంచి దేశం పాడైపోతున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి అలాగ మన ఆత్మీయ జీవితం కూడా మొట్టమొదట బాగానే ఉంది కానీ, ఆదాము జీవితం ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ, తర్వాత పాపం తర్వాత అందరూ పాపంలో పడిపోయారు. ఆ పాపంలో పడిపోయిన తర్వాత యేసు ప్రభువు మన కోసం వచ్చి మనల్ని రక్షించాడు. రక్షించబడ్డాం. ఆ రక్షించబడిన హృదయాలు మరలా పాడైపోతున్నాయి. ఇది దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. రక్షించబడిన హృదయాలు మరలా పాడైపోతున్న పరిస్థితిలో, మరలా లోకంలోకి జారిపోతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి దేవుడు నీకిచ్చిన రక్షణ కాపాడుకోవాలి. దేవుడు నీకిచ్చిన ఆత్మీయత కాపాడుకొని అంతం వరకు దేవుని రెండవ రాకడ వరకు కూడా మీరు ఆత్మీయతను కాపాడుకొని దేవుని బిడ్డలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటేమంటే, ఆ బంధకాల నుంచి ఎలాగైతే దాదాపు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు బంధకాల్లో ఇజ్రాయెల్ ఉన్నప్పుడు దేవుడు విడిపించాడో, ఈరోజు మనల్ని కూడా విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ బంధకాల నుంచి విడిపించబడాలి. యేసుప్రభు బిడ్డలుగా మనం మారిపోవాలని ఒక ఆలోచన ఈరోజు మనము తెలుసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ముఖ్యమైన ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మేమింకా బంధకాల్లో ఉన్నాం. సాతాను బంధకాల్లో, లేకపోతే మా తండ్రిగా వాడే ఉన్నాడు. ఎందుకంటే నాలో ఇంకా కొన్ని విడిపించాల్సినవి ఉన్నాయి. అవి నేను విడిపించలేకపోతున్నాను. వాటిని తీసివేసుకొని నేను దేవుని బిడ్డగా మారిపోవాలి అని ఒక్క మాట నేర్చుకొని ఈరోజు మనం వెళ్దాం. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయంలో తీసుకుందాం. బంధకాల నుంచి విడుదల పొందుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన బట్టి నాయన మీకు వందనాలు. ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రభా, 79వ స్వాతంత్ర దినోత్సవంలో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. దేశానికి ఎలా విడుదల వచ్చిందో ప్రభా, మాకు కూడా విడుదల కావాలి ప్రభా.